అమరావతిని మునగకుండా కాపాడలేము. ఆ మొత్తం 50,000 ఎకరాలని కనీసం 20 అడుగుల ఎత్తు లేపాలి. ఇదే విషయం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులో కూడా ఉంది. అలాగే ఎత్తు లేపుతామని ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్కి హామీ కూడా ఇచ్చింది. కావాలంటే తీర్పు ఆన్లైన్లో కూడా ఉంది, ఎవరైనా చదువుకోవచ్చు. తీర్పు కాపీ ఉందని చెబుతున్నారు సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద్ గారు. దానికి సంబంధించిన లింక్ కిందనిచ్చారు. 50,000 ఎకరాలని 20 అడుగులు ఎత్తు లేపాలి అంటే మిగిలిన రాష్ట్రాన్ని సముద్రం చేయాలి. ఇదంతా సాధ్యమయ్యే పనేనా? లక్షల కోట్లు నీళ్లల్లో పోసే వ్యవహారం కాదా? ఇదేనా విజనరీ అంటే? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ కాపీ అని చెప్పి కిందన ఒక లింక్ ఇచ్చారు, చూడగలరు. అయితే 19 ఆగస్టు 2025 మంగళవారం నాటి ఈనాడు దినపత్రికలో అడుగు భాగం లోపలి పేజీల్లో ముఖ్యమైన వార్తలు 3 ఉన్నాయని చెప్పి అన్నారు. అందులో మధ్య భాగంలో ఇచ్చిన వివరం అమరావతిపై పదే పదే అదే విషయం. తాజా వర్షాలకు రాజధాని మునిగిందంటూ వైకాపా దుష్ప్రచారం. ఆ విష ప్రచారాన్ని భుజానికెత్తుకుంటున్న మరికొందరు అని చెప్పి ఇచ్చారు. ఈనాడు అంటే తెలుగుదేశం కరపత్రికగా కూడా భావిస్తారు అందరూను. భారత్ మాతాకి జై.